నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ పోలీసుల తీరు పట్ల ఓ దళిత మహిళ నిరసన వ్యక్తం చేయగా స్థానికంగా చర్చనీయాంశమైంది. చెన్నూరు పట్టణానికి చెందిన గడ్డం వెంకటేష్ అనే యువకుడు తన 17 ఏళ్ల కూతుర్ను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని వదిలేశాడని, న్యాయం కోసం 15 రోజుల నుండి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన కూతుర్ని మోసం చేసిన వెంకటేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరుతుంది. వయసు లేని బిడ్డని గడ్డం వెంకటేష్ గారు తీసుకుపోయి నా బిడ్డని మొన్న తెచ్చుకొని చేసుకోనంటాను. నాకు న్యాయం చేయాలి. పోలీస్ గారు ఉండి కోటపల్లికి పోతే సారు ఇక్కడికి రమ్మంటుండు, ఇక్కడి నుంచి అక్కడికి కోటపల్లికి రమ్మంటుండు. చెన్నూరు స్టేషన్కు చేస్తే చెన్నూరు స్టేషన్లో కూడా న్యాయం జరగలేదు. నాకు మీరే న్యాయం చేయాలి సార్, మీరు పోలీసు వాళ్ళు కదా, అందుకే న్యాయం చేయాలి సార్. నా బిడ్డని తీసుకుపోయి 3 నెలలు ఉంచుకొని ఇప్పుడు చేసుకొని అంటాడు సార్. చేసుకోని గారు నా బిడ్డని తీసుకుపోయి 3 నెలలు ఉంచుకొని ఇప్పుడు చేసుకొని అంటాడు. స్టేషన్ పోతే కోటపల్లి పోలీస్ స్టేషన్ పోతే చెన్నూరు పోలీస్ స్టేషన్కి రమ్మంటుండ్రు, చెన్నూరు పోలీస్ స్టేషన్కి వస్తే కోటపల్లికి పోమంటుండ్రు. మేము ఎన్ని రోజులు తిరుగుడు సార్, మేము 15 రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నాము. పోలీసు వాళ్ళు కాకుంటే మాకు ఎవరు చేస్తారు న్యాయం సార్? ఇప్పటికైనా న్యాయం చేయాలి.